ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమండి ఆపండి. సారీ తులసి, అర్జెంటుగా వెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తా. ఏమండి అప్పుడే వద్దండి. అమ్మా కీర్తి, నువ్వేమీ కంగారు పడకు కీర్తి. నిశ్చితార్థం జరిగినట్టే పెళ్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగిపోతుంది. అవునమ్మా, నువ్వేం ఆలోచించుకో, నేనున్నాను కదా. నానా, బామా, బసవ చెప్తున్నాడు కదా, విను. అమ్మా, వీడేంటి ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు? ఏమైందిరా? నానా, మీరందరూ ఇక్కడే ఉన్నారా? మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంట్రా అది? పెళ్లి పనుల్లో పాల్గొంటున్నావు అంతే కదా? కాదన్నయ్య. అమ్మా, వద్దు. మన కీర్తి ప్రెగ్నెంట్ అమ్మా. కీర్తి ప్రెగ్నెంట్ అవ్వడం ఏంట్రా? కీర్తి ప్రెగ్నెంట్ అంటే నా ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది. అవునా? నిశ్చితార్థంలో కీర్తి కింద పడిపోయింది కదా. కీర్తి 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 కీర్తి, ఇంక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా? ఒరే బసవా, ఏంట్రా ఇది? ఇప్పుడేం చేద్దాం? పెళ్లి కూడా పెట్టుకున్నాం కదరా. ఇంకా చెయ్యడానికి ఏముంది బామ్మ? పెళ్లిని క్యాన్సిల్ చేసేసి నా చెల్లి సీమంతానికి ఏర్పాట్లు చేసుకోవడమే. పెళ్లి క్యాన్సిల్ చేసే ప్రసక్తే లేదు. అది కదండి, గర్భవతిగా ఉన్న అమ్మాయికి పెళ్ళేలా చేస్తాం? చాలా పెద్ద పాపం చేసిన వాళ్ళం అవుతామండి. నాన్న, ఇంకేం ఆలోచిస్తున్నావు నాన్న? నువ్వు తాత అవుతున్న శుభ సందర్భంలో పెద్ద పార్టీ ఇద్దాం నాన్న క్యాడర్కి. ఒరే సిద్ధు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ పెళ్లికి దాని కడుపులో పెరుగుతున్న బిడ్డే అడ్డమైతే ఆ అడ్డాన్ని తీసేద్దాం. వదినా, వద్దని చెప్పొద్దునా, అంత పని చేయొద్దని చెప్పొద్దునా. అది నువ్వు అడగడం ఎందుకు తులసి? తను వద్దని చెప్తుంది. నాన్న, అమ్మ, మనం సీమంతం జరిపించాల్సిందే. అన్నయ్య, హరీష్ ని వద్దనుకున్నాక అతని ద్వారా పుట్టే బిడ్డ నాకెందుకు? శభాష్ కీర్తి, నా మనవరాలు అనిపించుకున్నావే. పదమ్మా, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి ఆ దరిద్రాన్ని వదిలించుకుందాం. రామ్మా, రా. నాన్న, నాన్న, ప్లీజ్ నాన్న, వద్దు నాన్న. మావయ్య, అయ్యో మావయ్య, నా నాన్న, మాట వినండి మావయ్య. వద్దు మావయ్య, మావయ్య. నాన్న, అమ్మో, ఇప్పుడు నిజం ఈయనకి చెప్తే జరగబోయేది ఇదే. ఆ నిజం నాలోనే దాచుకొని బిడ్డని కాపాడుకోవాలి. అన్న వదినల బిడ్డని కాపాడుకుంటేనే వాళ్ళిద్దరినీ ఒకటి చేయగలను.
మన ఇంట్లో మీ వైఫ్ గా కన్నా ఈ ఇంట్లో పని మనిషిగానే బాగుంది డియర్. ఉంటుందే భాగ్యం, ఎందుకుండదు? ఇక్కడ నీకో పని మనిషిని నేనున్నాను కదా. నువ్వు ఒకటి కాసేపు కూర్చో అమ్మా, నేను వంట చేసి పెడతానే. కూర్చో. ఆ. ఇదిగో అమ్మా, నీకు ఫ్రెష్గా ఒక దోశ వేస్తానే. ఇంకా టిఫిన్ పెట్టలేదేంటి? జే సార్, మీరు కూర్చోండి. తనకి వినపడదు కదా, నేను వెళ్ళి పిలుస్తాను. ఆ? కొబ్బరి చట్నీ చేశా. ఆ, ఆ. నా భాగ్యానికి నేనే తినిపిస్తా. ఆ, ఆ, ఆ. లేదు లేదు లేదు, నా బుజ్జి కాదు. బాగుందా? ఒకటి నీకోసం. అచ్చు. వైకుంఠం, మేడం, అది నేను నువ్వు కిచెన్ లో ఏం చేస్తున్నావు? దోశలు వేస్తున్నాను మేడం. నువ్వు దోశలు వేయడం ఏంటయ్యా? పని మనిషి ఉంది కదా. పని మనిషి దోశ తనకి మేడం, తనకి చేయికి దెబ్బ తగిలింది మేడం, అందుకే నేను దోశలు వేస్తున్నాను మేడం. ఏది చేయి చూపించు. కంగారు పడుకు, చూపించు. ఏం లేదుగా అక్కడ. నిన్ను కాదు, నీలాంటి వాడిని ఇంట్లోకి తీసుకొచ్చినందుకు జై సార్ నానాలి. రా నువ్వు, రా నువ్వు, రా. జై సార్, జై సార్. మేడం వద్దు మేడం. సార్, ఏంటి సార్ ఇది? మేడం, ఏమేం జాను? పని మనిషితో ఏమన్నా ప్రాబ్లమా? లేదు సార్, ప్రాబ్లం పని మనిషితో కాదు, ఈ పనికి మాలిన మనిషితో. నా పియతోనా? వైకుంఠం, వాట్ హ్యాపెండ్ మ్యాన్? నేనేం చేయలేదు సార్.